భార్య, ఇద్దరు పిల్లలు ఉండగానే నా భర్త మరొక మహిళను తీసుకువచ్చి సహజీవనం చేస్తూ నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమవుతూ భర్త ఇంటి ఎదుట తన పిల్లలతో నిరసనకు దిగిన ఘటన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన లక్ష్మీరేఖకు ధర్మశెట్టి అశోక్ వివాహం జరిగి వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నా భర్త, భార్య, పిల్లలు ఉండగానే వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లలను పట్టించుకోవటం లేదంటూ ఆదివారం భర్త ఇంటి ఎదురుగా నిరసనకు దిగారు. బాధితురాలు లక్ష్మీరేఖ వారి బంధువులతో కలిసి ఇంటి ఎదుట నిరసన చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఇరువురు కలిసి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న ఘటన నెలకొంది. సంఘటనా స్థలానికి ఇద్దరు కానిస్టేబుల్ రావటం వల్ల అదుపు చేయలేకపోయారు. నా భర్త పేరు శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్, కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు బ్రహ్మగారి మఠంలో బల్జ సంఘం తరఫున అధ్యక్షులైన అన్నదాన సంఘానికి అధ్యక్షుడు. ఒక ఆడదాన్ని, పెళ్ళైన ఆడదాన్ని తెచ్చుకొని 10 ఏళ్ళ కొడుకుని పెట్టుకొని వచ్చి నా బిడ్డలు ఇద్దరికి అన్యాయం చేస్తూ ఇప్పుడు నన్ను వద్దు అని చెప్పి, నువ్వు కావాలంటే కోర్టుకు వేసుకో, కేసులు పెట్టుకో, స్టేషన్కి వేసుకో అని చెప్పి వెనక్కి తిరుక్కొని పంచాయతీ పిలిస్తే వస్తామని చెప్పి ఈరోజు పంచాయతీకి కూడా రాలేదండి. అందుకే ఇంటి దగ్గరకు వచ్చి న్యాయం జరగమని అడుగుతాను. నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాను. పెళ్లి చేశారు, నేను విడాకు లేకుండా వేరెవరు భార్యను తెచ్చుకొని భార్య అని చెప్పి పరిచయం చేసుకొని తిరుగుతాను. ఇంత అన్యాయం న్యాయం చెప్పి కావాలి. నాకేమనంటే కోర్టు కేసు అని చెప్పి ఇవాళ పంచాయతీకి వస్తామని చెప్పి ఇవాళ రాలేదండి. స్వామి గాజులు అమ్ముకున్నాడు, సరుడు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకునే మాకు తినేవాళ్ళు నా బిడ్డలు వాసు చూసుకుంటాయి. మాకు న్యాయం చేయండి స్వామి. పవన్ కళ్యాణ్ న్యాయం చేయండి మాకు. చంద్రబాబు వచ్చిన చేయాలి మాకు. ఇల్లే స్వామి ఎంత చెప్పినా ఏదో చెప్తే ఇంటర్లే సినిమా కొడుకులేమని ఎంతో బాగుపడి మేము స్వామి. అన్యాయం అయిపోయింది, నా బిడ్డ నాశనం చేసింది స్వామి. ఎవరు భార్యనా తీసుకొచ్చుకొని చదువుతాను స్వామి. నా బిడ్డలు అన్యాయం చేసిండు స్వామి. నా బిడ్డలకు ఆ పిల్లలు ఇచ్చినాం స్వామి. తాడుబడి ఎట్టాడే మాకు. మా సినిమా కొడుకే సొంతము ఇచ్చినాం. మాట్లాడి చేసినాక సాకాలి కదా ఇద్దరు పిల్లలు కానీ ఓ పిల్లలు తెచ్చుకోవాలి. మేము దాక్తాను స్వామిలో, ఈ పిల్లలు మేము దాక్తాను. చదువు లేకుండా చేసిన తిరుపతిలో చేసి నేను చదివిస్తానని చేసిన స్వామి. చెప్పు మాట, నన్ను చదువు నాశనం చేస్తున్నా డాడీ చెప్పు. నన్ను తిరుపతిలో చేర్పిస్తానని అక్కడ తీసుకుపోయి 2 months అండి ఇంకా ఫీజు కట్టనీయకుండా మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళు సార్ వాళ్ళు అసలు మేము లోపలికి రానిము, మొత్తం ప్లీజ్ అంతా క్లోజ్ చేయండి అంటున్నారు. మీ నాన్న మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా?